సో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో పీవైక్యూ క్వశ్చన్స్ చూస్తున్నాం. సో ఇది ఇంకో క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఆల్రెడీ చేసాం. చూడండి ఇక్కడ x⁴ హైయెస్ట్ పవర్ కోఎఫిషియంట్ లాస్ట్ కాన్స్టెంట్ సేమ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ x³ కోఎఫిషియంట్ అక్కడ x కోఎఫిషియంట్ రెండింటికి 3 ఉంది కాబట్టి సైన్ ఆపోజిట్, ఇక్కడ నెగిటివ్ ఉంది అక్కడ పాజిటివ్ ఉంది. సో అట్లా ఈక్వి డిస్టెన్స్ కోఎఫిషియంట్స్ సేమ్ ఉన్నప్పుడు బోత్ సైడ్స్ సో ఏం చేయాలి, రూట్ ఆఫ్ హైయెస్ట్ పవర్ ఎంత x⁴ కదా, దాని స్క్వేర్ రూట్ ఎంత x² పెట్టి డివైడ్ చేయాలి. కాకపోతే అది ఎప్పుడు అంటే x ≠ 0 అయినప్పుడు మాత్రమే చేయాలి. మరి ఇక్కడ x ఇంతకుముందు అంటే ఎక్స్పోనెన్షియల్ ఇచ్చేవాడు. ఇంతకుముందు మనం చేసిన క్వశ్చన్స్ ఇచ్చాం e⁴x అది. సో e⁴xని t అనుకున్నాం. e⁴x ≠ 0 కదా, ఎక్స్పోనెన్షియల్ ఎప్పుడు 0 అవ్వదు కాబట్టి t ≠ 0 కాబట్టి మనం బ్లైండ్గా డివైడ్ చేసేవాళ్ళం. మరి ఇక్కడ తెలియదు కదా, సో x వాల్యూ 0 రాసి చూడండి, 0 వస్తుందా, రావట్లేదు. కాబట్టి 0 అనేది దీనికి రూట్ కాదు కాబట్టి 0 రూట్ కాదు కాబట్టి 0 పెట్టి మనం డివైడ్ చేయొచ్చు, అంటే x పెట్టి డివైడ్ చేయొచ్చు. సో x అనేది 0 కాకపోతే డివైడ్ చేయొచ్చు, ఆ నాన్-జీరో అయితేనే మనం డివైడ్ చేయాలి. కాబట్టి x నాన్-జీరో అయితే x² కూడా నాన్-జీరో, అప్పుడు డివైడ్ చేస్తే ఇలా వస్తుంది. తర్వాత మనం ఏం చేస్తాం, సిమిలర్ పవర్స్ అన్ని ఒక దగ్గర రాసేస్తాం. సో x² 1/x² ఒక దగ్గర రాసేయండి. నెక్స్ట్ ఇక్కడ -3x ప్లస్ ఇక్కడ 3/x. సో -3 కామ్ తీస్తే x, ఇక్కడ -1/x, నెక్స్ట్ -2. నెక్స్ట్ x - 1/xని మనం ఏమనుకుంటాం, t అనుకుంటాం. సో x - 1/x ఈక్వల్ టు డైరెక్ట్ మీకు ఐడియా రాదు కాబట్టి సో x - 1/xని t అనుకుందాం. అప్పుడు స్క్వేర్ చేస్తే x² + 1/x² + 2 -2 ఈక్వల్ టు t² వస్తుంది. సో దీని నుంచి x² + 1/x² ఈక్వల్ ఎంత, t² + 2. సో x² + 1/x² బదులు మనం ఏం రాయొచ్చు, t² + 2 అని రాసేయచ్చు. సో t² + 2 నెక్స్ట్ -3 × x - 1/x అంటే ఎంత, t, నెక్స్ట్ -2 ఈక్వల్ టు 0. సో -2 + 2 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ t² - 3t, t కామ్ తీస్తే t - 3 ఈక్వల్ టు 0 వస్తుంది. సో దీని నుంచి t = 0 ఆర్ t = 3 వస్తుంది. t అంటే ఏంటి, x - 1/x కదా, కాబట్టి t 0 అంటే ఏంటి, x - 1/x 0 ఆర్ x - 1/x = 3. సో దీన్ని ఎల్సిఎం చేసేసుకుంటే మీకు x² - 1 వస్తుంది. సో దీని నుంచి మీకు x వాల్యూ ఏమొస్తుంది, +or-1 రెండు రూట్స్ వస్తాయి కదా. సో x + 1 × x - 1. సో 0కి ఈక్వేస్తే 2 రూట్స్ వస్తాయి. ఏంటి, x = -1 ఒకటి, ఇంకొకటి ఏంటి 1. అలాగే నెక్స్ట్ ఆర్, ఇక్కడ కూడా ఎల్సిఎం చేసి సింప్లిఫై చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. దీనికి రూట్స్ అవసరం అయితే కనుక్కుందాం. సో ఒక్కోసారి అవసరం రాకుండా అయిపోవచ్చు, ఒకవేళ రూట్స్ కావాలంటే కనుక్కుంటాం. ఏం చేస్తాం, ఫ్యాక్టరేషన్ రాకపోతే -b +or (√b² - 4ac) వేసి చూస్తాం. మొత్తం ఎన్ని రావాలి, 4th డిగ్రీ కాబట్టి 4 రూట్స్ రావాలి. 2 రూట్స్ ఆల్రెడీ వచ్చేసినాయి. సో దీని రూట్స్ ఆల్ఫా, బీటా, గామా అనుకుంటే 4 రూట్స్ కదా, గామా, డెల్టా అనుకోండి. ఇక్కడ అడిగింది ఏంటి, సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ది ఆల్ రూట్స్ అంటే α³ + β³ + γ³ + δ³ ఇది అడుగుతున్నాడు మనకి. సో 2 రూట్స్ వచ్చేసినాయి, ఆల్ఫా, బీటా. ఒకటేమో ఆల్ఫా అనుకోండి, ఇంకోటి బీటా అనుకోండి. సో ఇది -1 ఆల్ఫా, లేదంటే దీని ఆల్ఫా అనుకుంటారు, మీ ఇష్టం. సో ఇది బీటా. సో నెక్స్ట్ ఇప్పుడు మిగిలిన 2 రూట్స్ కనుక్కుంటే అది నాన్ రియల్ రూట్స్ వస్తే మీకు టైం అయితే ఎక్కువ తీసుకోవచ్చు. నాన్ రియల్ రూట్స్ కానీ లేదంటే ఇర్రేషనల్ రూట్స్ కానీ రావచ్చు. సో టైం ఎక్కువ తీసుకోవచ్చు. మనకు కావాల్సింది α³ + β³ + γ³ + δ³ కాబట్టి అది కనుక్కోకుండా కూడా రావచ్చేమో, చూద్దాం ఒకసారి. సో మిగిలిన ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి ఇంకా మిగిలిన 2 రూట్స్ ఏమవుతాయి, దీని రూట్స్ అవుతాయి. సో గామా, డెల్టా దీని రూట్స్ అయితే అప్పుడు దీని నుంచి సమ్ ఆఫ్ ది రూట్స్ ఎంత, 3. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే సో ఏంటి, కాన్స్టెంట్ టర్మ్ బై x² కోఎఫిషియంట్ ఎంత, -1. సో ఆ గామా, డెల్టా ఇండివిజువల్ తెలియదు కానీ మనకు గామా + డెల్టా తెలుసు, గామా × డెల్టా తెలుసు. సో మనకు కావాల్సింది దీని ఆన్సర్ α³ + β³ + γ³ + δ³. సో ఆల్ఫా అంటే వాల్యూ తెలుసు మనకి, సో -1³, బీటా అంటే +1³. సో రాసేస్తారు ప్లస్ ఇప్పుడు ఇది γ³ + δ³ a³ + b³ అంటే ఫార్ములా ఏం రాయొచ్చు, a³ + b³ అంటే a + b హోల్ క్యూబ్ -3ab × a + b అని రాయొచ్చు. అలాగే ఇక్కడ మనకి γ³ + δ³, γ³ + δ³ అంటే యాజ్ పర్ దిస్ ఫార్ములా ప్రకారం ఏం రాయొచ్చు, γ + δ హోల్ క్యూబ్ -3γ∆ ఇంటూ గామా ప్లస్ డెల్టా. సో ఇప్పుడు గామా డెల్టా వాల్యూస్ తెలియకుండా దీని ఆన్సర్ వచ్చేస్తుంది. గామా ప్లస్ డెల్టా వాల్యూ తెలుసు 3 అని, గామా ఇంటూ డెల్టా వాల్యూ తెలుసు -1 అని సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది.
అంటే గామా డెల్టా కనుక్కొని చేసినా కూడా టైం ఎక్కువ తీసుకుంటుంది. అక్కడ ఇర్రేషనల్ రూట్స్ వచ్చినాయి అనుకోండి, రూట్స్లో వచ్చినాయి అనుకోండి, మళ్ళీ దాన్ని సింప్లిఫై చేయడం అంతా కష్టం అయిపోతుంది. సో అది యూజ్ చేసి మీరు చాలామంది ఏం చేస్తారంటే ఇక రూట్స్ కనుక్కొని చేస్తారు. ఆ ఇర్రేషనల్ రూట్స్ వస్తే అప్పుడు ఒక గామా వస్తుంది, రూట్స్లో వచ్చింది అనుకోండి, మళ్ళీ దాన్ని క్యూబ్ చేయడం అనేది కష్టం అయిపోతుంది. నెంబర్లు వస్తే ప్రాబ్లం లేదు. కాబట్టి అలాంటప్పుడు మీకు డైరెక్ట్ గామా క్యూబ్ ప్లస్ డెల్టా క్యూబ్ డైరెక్ట్గా సో మనం కనుక్కోవచ్చు. సో ఏంటి గామా ప్లస్ డెల్టా హోల్ క్యూబ్ -3 గామా డెల్టా ఇంటూ గామా ప్లస్ డెల్టా. సో గామా ప్లస్ డెల్టా వాల్యూ తెలుసు, గామా డెల్టా వాల్యూ తెలుసు. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, సమ్ ఆఫ్ ద ఆల్ రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఈజ్ లాగ్ పీ బేస్ ఈ అనేది దాని పీ వాల్యూ కనుక్కోవాలి. ఓకే, సో ఇక్కడ ఈ ఎక్స్పోనెన్షియల్లో ఉంది, ఈ పవర్ ఎక్స్లో ఉంది, కాబట్టి ఈ పవర్ -x ఉంది కాబట్టి దాన్ని 1/e⁻x అని రాసేసి సో మనం ఎల్సిఎం చేసేసాం అనుకోండి, దీన్ని 1/e⁻x రాసి ఎల్సిఎం చేస్తే అప్పుడు ఏమొస్తుంది మీకు, సో 2 కూడా ఉంది అంటే ఈ పవర్ -xను e⁻x రాసి ఎల్సిఎం చేసేసి అప్పుడు మీకు ఇలా వస్తుంది, క్యూబిక్ ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు e⁻x అంటే e⁻3x వస్తుంది, e⁻3xని e⁻x హోల్ క్యూబ్ అని రాయొచ్చు. ఇప్పుడు e⁻x ఉన్న దగ్గర టీ రాసేస్తే అప్పుడు మీకు క్యూబిక్ ఈక్వేషన్ వచ్చేసింది. e⁻xని టీ అనుకున్నాం. ఇప్పుడు దీనికి రూట్స్ ఈ టీలలో ఉంది కాబట్టి ఇక్కడ అడుగుతుంది ఏంటి, సమ్ ఆఫ్ ది ఆల్ రూట్స్ అన్నాడు. సో దీని రూట్స్ x1 ప్లస్ x2 ప్లస్ x3, రూట్స్ x1 x2 x3 అయితే సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే x1 ప్లస్ x2 ప్లస్ x3 వాల్యూ కావాలి. ఓకే, సో మరి ఇక్కడ ఇది టీలలో క్యూబిక్ ఈక్వేషన్. సో దీని నుంచి ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కనుక్కోవచ్చు కదా. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటి, సో ఏంటి s3, సో మైనస్ ఆఫ్, సో ఆర్ సఫిక్స్ అంటే నెగిటివ్, కాన్స్టెంట్ -90 బై టీ క్యూబ్ కోఎఫిషియంట్ ఎంత 2 = 45. ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటి, టీలో కాబట్టి ఈక్వేషన్ రూట్స్ t1 t2 t3. మరి t1 అంటే ఏంటి, సో టీ అంటే e⁻x అనుకున్నాం, టీ అంటే e⁻x అనుకున్నాం. మరి t1 అంటే ఏంటి, e⁻x1ఏగా. t2 అంటే ఏంటి, e⁻x2. t3 అంటే ఏంటి, e⁻x3. సో కాబట్టి t1 ప్లస్ e⁻x1 e⁻x2 మల్టిప్లికేషన్ చేసేస్తే, సో మల్టిప్లికేషన్ చేస్తే పవర్స్ ఏం చేస్తే యాడ్ చేస్తాం. కాబట్టి e⁻x1 ప్లస్ x2 ప్లస్ x3. మనకు కావాల్సింది x1 ప్లస్ x2 ప్లస్ x3 వాల్యూ కావాలి. కాబట్టి ఇక్కడ ఈ పవర్లో ఉంది కాబట్టి బోత్ సైడ్స్ లాగా ప్లేస్ చేశారనుకోండి, అప్పుడు ఏమొస్తుంది మీకు, log of e⁻x1 ప్లస్ x2 ప్లస్ x3 = log 45. సో ఇక్కడ బేస్ ఏం లేదంటే బేస్ ఈ తీసుకోండి, అంటే ఇక్కడ లేదంటే బేస్ ఈ ఉంది కాబట్టి విత్ బేస్ ఈ తీసుకుందాం. log 45 బేస్ ఈ విత్ క్వశ్చన్లో కూడా బేస్ ఈ ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ ఎక్స్పోనెన్షియల్ బేస్ ఈ ఉంది కాబట్టి లాగర్థం బేస్ కూడా ఈ తీసుకోండి. ఇప్పుడు పవర్ కదా, పవర్ ఏమవుతుంది, ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాగ్ వచ్చేస్తుంది కదా. కాబట్టి x1 ప్లస్ x2 ప్లస్ x3 ఇంటూ లాగ్ ఈ బేస్ ఈ, లాగ్ ఈ బేస్ ఈ = log 45 బేస్ ఈ. సో లాగ్ ఈ బేస్ ఈ అంటే ఎంత 1, కాబట్టి x1 ప్లస్ x2 ప్లస్ x3 ఏమొచ్చింది, log 45 బేస్ ఈ వచ్చింది. మరి వాడేమి ఇచ్చాడు, log p బేస్ ఈ ఇచ్చాడు. కాబట్టి p వాల్యూ ఎంత 45, p వాల్యూ ఎంత 45. చూడండి ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి e⁻xలో. సో ప్రీవియస్ క్వశ్చన్స్లో ఇది 2022లో వచ్చింది. పెద్ద కష్టమైన సింపుల్, అన్నీ ఒకటే టెక్నిక్. సో ఇక్కడ e⁻4x అట్లా ఉంది. సో కాబట్టి e⁻xని t అనుకుంటే, సో ఇక్కడ డైరెక్ట్గా డివైడ్ చేసేయండి. మీరు టీలో అనుకున్న అలవాటు కాబట్టి టీలో చేసేయండి. అంటే అప్పుడు ఏమొస్తుంది, e⁻xని t అనుకుంటే అప్పుడు t⁻4 ప్లస్ 4t³ -58 t² ప్లస్ 4t ప్లస్ 1 = 0. సో ఇక్కడ t⁻4 కోఎఫిషియంట్ కాన్స్టెంట్ సేమ్ ఉంది, ఇక్కడ t³ కోఎఫిషియంట్, ఇక్కడ t కోఎఫిషియంట్ సేమ్ ఉంది. కాబట్టి ఏం చేస్తారు, √t⁻4 అంట t² పెట్టి డివైడ్ చేస్తారు, t² పెట్టి డివైడ్ చేస్తారు. అదంతా ఎందుకని ఇట్లా చేసాడు. సో e⁻2x పెట్టి, మీకు ఇదే ఎక్కువ అలవాటు కాబట్టి మీరు అదే చేయండి. సో అప్పుడు ఏంటి, t² పెట్టి డివైడ్ చేసేసారనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, t² ప్లస్ 4t, ఇక t² పెట్టి డివైడ్ చేస్తే -58, 4t/t అంటే ఎంత 4/t బై 1/t². సో ఇప్పుడు ఏం చేస్తారు, t పవర్స్ ఉన్న ఒక దగ్గర t² ఉన్నాయి ఒక దగ్గర, న్యూమీటర్లో కానీ డినామినేటర్లో కానీ. ఇక్కడ డినామినేటర్లో ఉంది, సో ఇది రెండు ఒక దగ్గర రాసేయండి. సో నెక్స్ట్ t ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో 4 ఉంది, కామన్ తీసేస్తే ఇక్కడ t, ఇక్కడ 4 కామన్ తీస్తే 1/t మైనస్ 58 = 0. ఇప్పుడు t ప్లస్ 1/tని y అనుకుంటాం, ఇంతకుముందు చేసిన క్వశ్చన్సే. t ప్లస్ 1/t = y. సో అప్పుడు ఇదేమొస్తుంది, అప్పుడు ఇది y అయితే ఇది y² - 2, ఇంతకుముందు చేసాం కాబట్టి డైరెక్ట్ రాసేస్తున్నాను.
వై స్క్వేర్ మైనస్ 2 ప్లస్ 4 ఇంటూ టీ ప్లస్ 1/t అంటే ఏంటి వై మైనస్ 58 ఈక్వల్ టు 0. అప్పుడు వై స్క్వేర్ ప్లస్ 4y మైనస్ 60 ఈక్వల్ టు 0 వస్తుంది. సో ఇలా వచ్చేస్తుంది. సో కాదు ఇక్కడ టీలో ఉంది, ఇక్కడ వైలో ఉంది. సో అప్పుడు ఏంటి వై వాల్యూస్ ఫ్యాక్టరేషన్ చేసేస్తే సో వై మైనస్ 6 ఇంటూ వై ప్లస్ 10 ఈక్వల్ టు 0. సో అప్పుడు వై ఈక్వల్ టు 6 ఆర్ మైనస్ 10. మరి వై అంటే ఏంటి ఇక్కడ టీ ప్లస్ 1/t. వై అంటే ఏంటి టీ ప్లస్ 1/t. సో వై అంటే టీ ప్లస్ 1/t. మరి వై వాల్యూస్ ఏమొచ్చినాయి 6 అండ్ మైనస్ 10 వచ్చింది. 6 అండ్ మైనస్ 10 ఒకసారి 6 తీసుకోండి, ఇంకోసారి మైనస్ 10 ఆర్ మైనస్ 10. సో ఈ టీ అంటే ఏంటి ఈ పవర్ ఎక్సే కదా. టీ అంటే ఏంటి ఈ పవర్ ఎక్స్. సో టీ ఏమనుకున్నాం ఇక్కడ ఈ పవర్ ఎక్స్నే కదా టీ అనుకుంది. కాబట్టి అప్పుడు ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1/e పవర్ ఎక్స్ ఈక్వల్ టు 6 ఆర్ మైనస్ 10. కానీ మైనస్ 10కి స్కోప్ లేదు, ఎందుకంటే ఎక్స్పోనెన్షియల్ ఎప్పుడు కూడా సో ఏంటి పాజిటివ్సే, నెవర్ నెగిటివ్. కాబట్టి నాన్ నెగిటివ్స్ ఎప్పుడు యాడ్ చేసినప్పుడు నెగిటివ్ నెంబర్ రాదు కదా. సో దానికి పాసిబిలిటీ లేదు. కాబట్టి ఇంకొకటే ఒక పాసిబిలిటీ ఏంటి ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1/e పవర్ ఎక్స్ ఈక్వల్ టు 6. లేదంటే సింప్లిఫికేషన్ కష్టం అనిపిస్తే టీలోనే సింప్లిఫై చేసి లాస్ట్కి రాసుకుందాం. టీ ప్లస్ 1/t ఈక్వల్ టు ఎంత 6. సో ఇది పాసిబిలిటీ లేదు. సో ఇప్పుడు టీ ఎల్సిఎం చేసేస్తే ఏంటి టీ స్క్వేర్, ఇక్కడ డినామినేటర్లో టీ వస్తుంది, ప్లస్ 1 ఈక్వల్ టు 6. సో టీ స్క్వేర్ మైనస్ 60 ప్లస్ 1 టీ అటు వెళ్ళిపోతుంది, మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మీకు ఇలా వస్తుంది. సో దీని నుంచి టీ ఈక్వల్ ఏంటి మైనస్ బి అంటే ఎంత 6 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్. సో 36 మైనస్ 4ac బై 4/2a. సో 32 వస్తుంది. 32 అంటే 16 ఇంటూ 2. సో 16 2 అంటే ఇప్పుడు ఇది ఏమొస్తుంది 6 రూట్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 16 అంటే ఎంత 4 ఇంటూ 2. 16 ఇంటూ 2 రూట్ ఆఫ్ 2 అంటే రూట్ 2నే బై 2. సో 2 కామ్ తీసి క్యాన్సిల్ చేసేస్తే మీకు ఆన్సర్ 3 ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 2 వస్తుంది. 3 ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 2 వస్తుంది. సో ఇక టీ అంటే ఏంటి ఈ పవర్ ఎక్సే కదా, కాబట్టి ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఇది వస్తుంది. సో మనకి ఎక్స్ కావాలంటే బోత్ సైడ్స్ లాగా ప్లేస్ చేయండి. అప్పుడు ఈ పవర్ ఎక్స్ అప్పుడు ఏమొస్తుంది ఎక్స్ ఈక్వల్ టు లాగా ప్లేస్తే లాగ్ ఆఫ్ 3 ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 2. 3 ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 2. సో అప్పుడు ఎన్ని రూట్స్ ఉంటాయి 2 రూట్స్, ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్. ఒక్కోసారి జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మైనస్ తీసుకుంటే పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా. నెగిటివ్ వస్తే నెగిటివ్ రాకూడదు, లాగర్థం లోపల నెగిటివ్ రాకూడదు. సో ఒకసారి అది చెక్ చేసుకోండి. 3 మైనస్ 2 ఇంటూ రూట్ 2. రూట్ 2 అంటే ఎంత 1.414. సో 3 మైనస్ 2.8 పాజిటివే, కాబట్టి నెగిటివ్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ ఇది 3 కంటే ఎక్కువ ఉందనుకోండి అప్పుడు మైనస్ తీసుకోవడానికి లేదు, ఎందుకంటే మైనస్ తీసుకుంటే లాగర్థం లోపల నెగిటివ్ వస్తుంది. సో లాగ్ ఏంటి డిఫైన్ ఫర్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్. సో నెగిటివ్ రాదు. లేదంటే ఇక్కడ చూడండి ఈ పవర్ ఎక్స్. సో ఇదేంటి ప్లస్ తీసుకుంటే పాజిటివే, మైనస్ తీసుకున్నా కూడా పాజిటివే. ఒకవేళ ఇది 2 రూట్ 2 వాల్యూ 3 కంటే ఎక్కువ ఉందనుకోండి అప్పుడు మైనస్ తీసుకుంటే 3 మైనస్ మోర్ వాల్యూ ఏమొస్తుంది నెగిటివ్ వస్తుంది. ఈ పవర్ ఎక్స్ ఇక్కడ నెగిటివ్ అవుతుందా అంటే ఇక్కడ 2 రూట్ బదులు ఒకవేళ 5 రూట్ 2 ఉందనుకోండి 5 రూట్ 2 ఉంటే అప్పుడు ఏమొస్తుంది నెగిటివ్ వస్తుంది, అప్పుడు మైనస్ తీసుకోకూడదు. అంటే సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ టు అక్కడ 3 ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 2 ఉంది, అలా కాకుండా 5 రూట్ 2 ఉందనుకోండి మైనస్ తీసుకుంటే నెగిటివ్ వస్తుంది. ప్లస్ ఆర్ మైనస్ ఉంది కదా, ప్లస్ తీసుకుంటే ఓకే నో ప్రాబ్లం, కానీ నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్ వస్తుంది. ఎక్స్పోనెన్షియల్ నెగిటివ్ అవ్వదు, కాబట్టి అది మనం అప్పుడు ఏంటి ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ టు 3 ప్లస్ 5 రూట్ 2 మాత్రమే అవుతుంది. కాబట్టి అప్పుడు ఎన్ని రూట్స్ ఉంటాయి 2 రూట్స్ కాదు. అప్పుడు ఏంటి ఒకవేళ ఆన్సర్ వస్తే ఒకే ఒక రూట్ ఉంటుంది, అంటే వచ్చిన ఆన్సర్ వచ్చిందని బట్టి ఉంటుంది, అంతేగాని ఇక్కడ 2 వాల్యూస్ 2 తీసుకోవద్దు. అది కంపల్సరీ వెరిఫై చేసుకోవాలి ఇది పాజిటివ్ నెగిటివ్ అని. సో అక్కడ వెరిఫై చేసుకోకపోతే ఇక్కడైనా వెరిఫై చేసుకోండి. ప్లస్ తీసుకుంటే ఎలా అయినా పాజిటివే, నెగిటివ్ తీసుకుంటే పాజిటివ్ అవుతుందో నెగిటివ్ అవుతుందో చూసుకోండి. ఒకవేళ నెగిటివ్ అయితే అది తీసుకోము, అప్పుడు ఓన్లీ ఒక రూటే వస్తుంది. అంటే అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమొస్తుంది లాగ్ ఆఫ్ 3 ప్లస్ 5 రూట్ 2 బేస్ ఈ ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ బేస్ ఏముందో అదే వస్తుంది ఒకవేళ ఇది వస్తే. కాబట్టి ఇక్కడ మనకి రెండు కూడా పాజిటివ్, ప్లస్ తీసుకున్న మైనస్ తీసుకున్న రెండు కూడా పాజిటివ్ కాబట్టి సో 2 రూట్స్ 2 పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ పాయింట్స్ వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కట్స్ ది ఎక్స్ ఎక్స్. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ఎక్స్ని ఎక్కడ కట్ అవుతుంది అంటే ఎక్స్ ఎక్స్ని కట్ అయితే ఏంటి ఇక్కడ వై వాల్యూ 0నే కదా, అంటే వై వాల్యూ 0నే కదా,
అంటే అటు ఇండైరెక్ట్గా ఏమడుగుతున్నాడు అంటే ఇది జీరో ఎప్పుడు అవుతుంది ఇంతకుముందు క్వశ్చన్ లాగానే అంటే డైరెక్ట్గా క్లిక్ చేసి ఉంటే ఫైండ్ ది రూట్స్. క్వశ్చన్ ఏంటంటే e పవర్ ఆఫ్ 8x మైనస్ e పవర్ ఆఫ్ 6x ప్లస్ 3 ఇంటూ e పవర్ ఆఫ్ 4x మైనస్ e పవర్ ఆఫ్ 2x ప్లస్ 1 దీనికి నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ అన్నా, లేదంటే ఈ కర్వ్ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ కట్ అవుతుంది అంటే ఎక్స్ యాక్సిస్ని కట్ అయితే వై వాల్యూ ఇదంతా వై అనుకుంటే ఎక్స్ యాక్సిస్ ఎక్కడైతే కట్ అవుతుందో వై వాల్యూ జీరో అంటే వై వాల్యూ ఎక్కడ జీరో అవుతుంది అని అడుగుతున్నాడు. సో వై వాల్యూ ఎక్కడ జీరో అవుతుంది, ఈ రూట్స్ దగ్గరే జీరో అవుతుంది, ఈ రూట్స్ దగ్గరే జీరో అవుతుంది. అంటే దీనికి నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ అన్నా, లేదంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వేర్ ఎక్స్ యాక్సిస్ని క్రాస్ అవుతుందన్నా, అంటే ఎక్స్ యాక్సిస్ని క్రాస్ అవుతుందంటే వై వాల్యూ జీరో. వై అంటే ఏంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీరో అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్కడ జీరో అవుతుంది అని అంటే దీనికి రూట్స్ అడుగుతున్నాడు, నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్. సో క్వశ్చన్ కొద్ది మార్చాడు కానీ ఎక్స్ యాక్సిస్ని కట్ అవుతుంది అంటే అది వై వాల్యూ జీరో అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై అన్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ రెండు ఒకటే. సో అది ఎక్కడ జీరో అవుతుంది అంటే దాని మీనింగ్ దీనికి రియల్ రూట్స్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఓకే, ఇంతకుముందు లాగా చేసేద్దాం. కాకపోతే ఇక్కడ అంతా కూడా ఈ పవర్ టూ చూడండి, ఈ పవర్లు ఈవెన్ పవర్స్ ఉన్నాయి. సో ఈ పవర్లు ఈవెన్ పవర్స్, ఇంతకుముందేమో ఈ పవర్ 4x, ఈ పవర్ 3x, ఈ పవర్ 2x, ఈ పవర్ x అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ 8x, 6x, 4x, 2x ఉంది. కాబట్టి ఇంతకుముందు ఈ పవర్ ఎక్స్ని టీ అనుకున్నాం, బట్ ఇక్కడ ఏమనుకుందాం ఈ పవర్ 2xని టీ అనుకుందాం. సో ఈ పవర్ ఎక్స్ 2xని మళ్ళీ ఈ పవర్ ఎక్స్ని టీ అనుకుంటే అప్పుడు 8th డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది, మళ్ళీ కష్టం అయిపోతుంది. కాబట్టి అంత ఈవెన్ పవర్సే కదా ఉన్నాయి. కాబట్టి ఈ పవర్ ఆఫ్ 2xని టీ అనుకుంటే అప్పుడు ఇదేంటి ఈ పవర్ 8x అంటే ఈ పవర్ 2x హోల్ పవర్ 4. కాబట్టి ఈ పవర్ 2x అంటే టీ పవర్ 4. నెక్స్ట్ ఇది మైనస్ ఈ పవర్ 2x హోల్ క్యూబ్ అంటే టీ క్యూబ్. ఇది 3 ఇంటూ ఈ పవర్ 2x హోల్ స్క్వేర్ టీ స్క్వేర్. నెక్స్ట్ ఈ పవర్ 2x అంటే ఏంటి మైనస్ టీ ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీని రూట్స్ ఇంతకుముందు లాగానే ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్ సెకండ్, అలాగే సెకండ్ టర్మ్ కోఎఫిషియంట్ లాస్ట్ టర్మ్ కోఎఫిషియంట్ సేమ్ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ ఐఎస్ పవర్ ఎంత టీ పవర్ 4 దాని స్క్వేర్ రూట్ ఎంత టీ స్క్వేర్ పెట్టి బోత్ సైడ్స్ డివైడ్ చేసేస్తాం. సో బోత్ సైడ్స్ డివైడ్ చేసేస్తే మీకు ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ టీ ప్లస్ 1/tని ఇంతకుముందులాగా మనం ఏమనుకుంటాం ఎక్స్ అంటే ఆల్రెడీ ఇక్కడ ఎక్స్లో ఉంది కాబట్టి వై అనుకుంటాం. సో అప్పుడు వై అనుకుంటే అప్పుడు ఇది ఏమొస్తుంది, ఇది వై అయితే ఇది ఏమొస్తుంది వై స్క్వేర్ మైనస్ 2 వస్తుంది. సో వై స్క్వేర్ మైనస్ 2 వస్తుంది అంటే అప్పుడు ఈక్వేషన్ ఏంటి వై స్క్వేర్ మైనస్ వై మైనస్ 2 మైనస్ 3 మైనస్ 5 ఈక్వల్ టు 0 వస్తుంది. ఇప్పుడు దీనికి రూట్స్ కనుక్కుంటాం. వై అంటే ఏంటి మైనస్ బి అంటే ఎంత మైనస్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac. సో 4 ఇంటూ ఏ అంటే 1, సి అంటే ఎంత మైనస్ 5 బై 2a. సో ఏమొస్తుంది మీకు 1 ప్లస్ ఆర్ మైనస్ సో 4ac కదా 4 ఇంటూ 2 ఎంత 20 వస్తుంది. 4 ఇంటూ 5 4ac 4 రాయలేదు. సో 20 ప్లస్ 1 21 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 21/2 వస్తుంది. సో ఇదేంటి వై వాల్యూ. సో వై అంటే ఏంటి వై అంటే టీ ప్లస్ 1/tనే కదా. సో ఈక్వల్ టు ఏమొస్తుంది 1 ప్లస్ రూట్ 21/2 ఒకటి, ఇంకోసారి 1 మైనస్ రూట్ 21/2 రెండు వాల్యూస్ తీసుకోవచ్చా లేదా. టీ అంటే ఏంటి ఇక్కడ ఈ పవర్ ఎక్సే కదా, టీ అంటే ఏంటి ఈ పవర్ ఎక్స్. సో టీ అనేది ఈ పవర్ ఎక్స్ అనేది ఎప్పుడు కూడా పాజిటివే, ఈ పవర్ ఎక్స్ ఎప్పుడు కూడా పాజిటివే. మరి ఇది పాజిటివ్ టీ పాజిటివ్ 1/t కూడా పాజిటివే. మరి అప్పుడు సమ్ నెగిటివ్ ఎలా వస్తుంది ఇక్కడ 1 మైనస్ రూట్ 21. సో రూట్ 21 1 కంటే మోర్ కదా, సో ఇక్కడ నెగిటివ్ వస్తుంది. సో ఎందుకు టీ అనేది గ్రేటర్ దాన్ 0, టీ ఈ పవర్ ఎక్స్ పాజిటివ్ కాబట్టి టీ గ్రేటర్ దాన్ 0. కానీ ఇక్కడ రెండు పాజిటివ్ నెంబర్స్ పాజిటివ్ నెంబరు దాని రెస్పెక్ట్లో యాడ్ చేస్తే నెగిటివ్ ఎలా వస్తుంది. సో పాసిబిలిటీ లేదు కాబట్టి ఇది పాసిబిలిటీ లేదు. సో ఇది మాత్రమే పాసిబుల్. సో అదేంటి ఎల్సిఎం చేసేస్తే టీ స్క్వేర్ ప్లస్ 1/t ఈక్వల్ టు 1 ప్లస్ రూట్ 21/2. సో ఎల్సిఎం చేసేస్తే టీలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. సో దీని నుంచి 2 వాల్యూస్ ఆఫ్ టీ వస్తాయి. సో టీ వాల్యూస్ 2 పాసిబుల్స్ వస్తే అప్పుడు టీ అంటే ఏంటి ఈ పవర్ ఎక్స్ కదా. సో ఈ పవర్ ఎక్స్ కూడా 2 పాసిబుల్ వాల్యూస్ ఉంటాయి. సో ఈ పవర్ ఎక్స్కి కూడా 2 పాసిబిలిటీస్ కాబట్టి అందులో నెగిటివ్ రాకూడదు, రెండు పాజిటివ్ రావాలి. సో అప్పుడు ఈ పవర్ ఎక్స్ కూడా 2 పాసిబిలిటీస్ ఉంటే అప్పుడు ఎక్స్ వాల్యూస్ కూడా ఏమవుతుంది ఎక్స్ కావాలంటే లాగ్ అప్లై చేస్తారు. సో కాబట్టి ఎక్స్ కూడా 2 పాసిబిలిటీస్ వస్తాయి కాబట్టి ఆన్సర్ ఏంటి 2 రూట్స్. కాకపోతే ఇది మీరు ఎల్సిఎం చేసి దీనికి టీ వాల్యూస్ కనుక్కోవడం కష్టం. ఇక్కడ రూట్ 21 ఉంది, సో కష్టం. సో దాన్ని ఏం చేద్దామంటే ఒక పని చేద్దాం.
పాసిబిలిటీ ఉందో లేదో చూద్దాం. మనకి ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పాను. సో ఎక్స్ అనేది టీ అనేది ఇక్కడ పాజిటివ్ కదా, టీ అనేది ఆల్రెడీ పాజిటివ్. ఓకే, టీ పాజిటివ్ అయితే అప్పుడు టీ ప్లస్ 1/t ఏమవుతుంది, ఎక్స్ పాజిటివ్ అయితే ఎక్స్ ప్లస్ 1/x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అని చెప్పాను. అదే ఎక్స్ నెగిటివ్ అయితే ఎక్స్ ప్లస్ 1/x ఏంటి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -2 అని చెప్పాను. సో ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 2 అయితే అప్పుడు మీకు 2 పాసిబుల్ వాల్యూస్, అంటే ఆన్సర్ ఇక్కడ నెంబర్ ఆఫ్ రూట్స్ అడిగాడు. సో దీని నుంచి కనుక్కొని టీ వాల్యూస్ కనుక్కోవాలంటే ఇక్కడ ఆల్రెడీ రూట్ ఉంది కాబట్టి కష్టం. సరే, మరి ఇక్కడ రెండు పాసిబుల్ వాల్యూస్ వస్తాయా లేదా అంటే ఇక్కడ టీ ప్లస్ 1/t గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 2 అయితే అవుతుంది. మరి ఇక్కడ ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 2 అవునా కాదా చూద్దాం ఒకసారి. రూట్ ఆఫ్ 21 అంటే ఎంత, 4 పాయింట్ సంథింగ్. సో 4.6 అనుకుంటే 4.6 ప్లస్ 1 5.6, 5.6/2 2.8. సో మోర్ దాన్ 2 ఉంది. సో మోర్ దాన్ 2 ఉంది కాబట్టి మీకు 2 పాసిబుల్ వాల్యూస్ వస్తాయి. మోర్ దాన్ 2 ఉంది కాబట్టి 2 పాసిబుల్ వాల్యూస్ వస్తాయి. ఎగ్జాక్ట్గా 2 ఉంటే ఎగ్జాక్ట్గా 2 ఆర్ మోర్ దాన్ 2 అంటే 2 పాసిబుల్ వాల్యూస్ వస్తాయి. ఎగ్జాక్ట్ 2 అయితే అప్పుడు ఏంటి, టీ వాల్యూ 1 ఒకటే. సో టీ వాల్యూ 1 అంటే అప్పుడు ఒకటే ఉంటుంది. ఎగ్జాక్ట్ 2 అయితే ఒకటే ఉంటుంది. మోర్ దాన్ 2 అయితే 2 పాసిబుల్ వాల్యూస్ ఉంటాయి. అంటే మనం అది కనుక్కోకుండానే చెప్పేస్తున్నాం, పాసిబిలిటీస్ని బట్టి చెప్పేస్తున్నాం. సో ఇది చూడండి, ఇది 2 వాల్యూస్ వచ్చినాయి, ఇక్కడ నెగిటివ్ రాదు కాబట్టి దాన్ని స్కిప్ చేసాం. రెండోది ఏంటి, పాజిటివ్. సో దీనికి సింప్లిఫై చేస్తే ఇట్లా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, కానీ రూట్స్లో ఉంది కాబట్టి కష్టం చేయట్లేదు. అందుకే ఏం చేస్తున్నాం, పాసిబిలిటీ ఉందా లేదా అంటే ఈ వాల్యూ పాసిబుల్ అవునా కాదా చూద్దాం. సో టీ ప్లస్ 1/t రేంజ్ 2 ఆర్ మోర్. 2 ఎప్పుడవుతుందంటే ఎగ్జాక్ట్గా టీ వాల్యూ 1 ఉన్నప్పుడు, ఓన్లీ 1 ఒకటే రూట్ అవుతుంది. అదే మోర్ దాన్ 2 వచ్చింది అనుకోండి, 2 పాసిబుల్ వాల్యూస్ వస్తాయి. కాబట్టి ఇది మోర్ దాన్ 2 కాబట్టి డైరెక్ట్ మనం ప్రాబ్లం చేయకుండా 2 రూట్స్ ఉంటాయని చెప్పేయచ్చు. సో ఎక్స్పోనెన్షియల్ ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. సో ఎక్కువ చూడండి, దాదాపు 10 క్వశ్చన్లు వచ్చినాయి. సో 10 క్వశ్చన్స్ వచ్చినాయి అంటే సో మీ స్లాట్లో కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్స్, వచ్చే క్వశ్చన్స్ కొన్ని తెలుస్తున్నాయి కాబట్టి అలాంటి క్వశ్చన్స్ని అస్సలు స్కిప్ చేయొద్దు. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఇది కొద్ది డిఫరెంట్గా ఉంది, కొద్ది డిఫికల్ట్ క్వశ్చన్, అడ్వాన్స్ రేంజ్. సో ఇక్కడ AB ఇంటీజర్ సచ్ దట్ ఆల్ రియల్ రూట్స్ ఆఫ్ ది పాలినోమియల్ లైస్ ఇన్ ది ఇంటర్వెల్. దీనికి ఉన్న రియల్ రూట్స్, ఇది 5th డిగ్రీ ఈక్వేషన్. సో దీనికి రియల్ రూట్స్, ఆ డిగ్రీకి రియల్ రూట్స్ ఏమవుతాయి అయితే 1 ఉంటుంది, లేదంటే 3 ఉంటాయి, లేదంటే 5 ఉంటాయి. ఎందుకంటే ఇమాజిన్ నాన్ రియల్ రూట్స్ ఎప్పుడు కూడా పేర్ వైజే ఉంటాయి కదా. కాబట్టి ఇది 5th డిగ్రీ ఈక్వేషన్ అయితే ఆల్ 5 రూట్స్ రియల్ అవ్వచ్చు, లేదంటే ఒకటి రియల్ మిగిలిన 4 ఏంటి ఇమాజినరీ అవ్వచ్చు, లేదు అంటే 3 రూట్స్ రియల్ అయ్యి మిగిలిన 2 ఇమాజినరీ రూట్స్ అవ్వచ్చు. సో ఇమాజినరీ రూట్స్ ఎప్పుడు కూడా పేర్ వైజ్గా ఉంటాయి. ఉంటే 2 ఉంటాయి, లేదంటే 4 ఉంటాయి, లేకపోతే అసలు ఉండవు. అంటే ఇమాజినరీ రూట్స్ అసలేవంటే అప్పుడు ఆల్ 5 రూట్స్ కూడా రియలే. సో ఇమాజినరీ రూట్స్ ఒకవేళ 2 ఉంటే, సో పేర్ వైజ్గా ఉంటే 0, లేకపోతే పేర్ వైజ్గా ఉంటాయి కదా 2 ఆర్ 4 కదా. సో 2 ఉంటే అప్పుడు మిగిలిన 3 రూట్స్, మొత్తం 5th డిగ్రీ కాబట్టి మిగిలిన 3 రూట్స్ రియల్ అవుతాయి. ఒకవేళ ఇమాజినరీ రూట్స్ 4 అయితే మిగిలిన ఒక రూట్ ఏమవుతుంది, రియల్ అవుతుంది. సో ఇప్పుడు అక్కడ ఉన్న ఎన్ని రూట్స్ ఉన్నాయో మనకు తెలియదు. అంటే ఆల్ 5 రియల్ రూట్స్ అవ్వచ్చు, లేదంటే 3 రియల్ రూట్స్ ఉండొచ్చు, లేదంటే ఓన్లీ 1 రియల్ రూట్ ఉండొచ్చు. మనకు ప్రజెంట్ క్లారిటీ లేదు. సో ఎన్ని ఉన్నా కూడా అన్నీ కూడా ఈ ఇంటర్వెల్లో ఉన్నాయి అంటున్నాడు. సో 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్, ఏ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి A+1, 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ మధ్యలోనే సో ఉంది మీకు. కాబట్టి ఆ ఏ వాల్యూ కనుక్కొని ఏమడుగుతున్నాడు, మోడ్ ఆఫ్ ఏ అడుగుతున్నాడు. సరే ఫస్ట్ చూద్దాం అసలు ఎన్ని రియల్ రూట్స్ ఉన్నాయి ఫస్ట్ చూద్దాం. సో ఇది 5th డిగ్రీ ఈక్వేషన్. ఇంతకుముందు మనకి ఇట్లా ఈవెన్ డిగ్రీ ఉంది. సో ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ కోఎఫిషియెంట్స్ ఏముంటే మనం ఏం చేసాం, సో హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో దాన్ని రూట్ పెట్టి డివైడ్ చేసాం. ఇది డిఫరెంట్, ఇది ఆ డిగ్రీ ఈక్వేషన్, ఈవెన్ డిగ్రీ కాదు. ప్లస్ కోఎఫిషియెంట్స్ కూడా సేమ్ లేవు. సో దీనికి రియల్ రూట్స్ అంటున్నాడు కాబట్టి ఫస్ట్ f'(x) కనుక్కుంటే, ఒకవేళ f'(x) గ్రేటర్ దాన్ 0 అయింది అనుకోండి, f'(x) గ్రేటర్ దాన్ 0 అయితే, గ్రేటర్ దాన్ 0నో లెస్ దాన్ 0నో ఏదో ఒకటి అయింది అనుకోండి, అయితే గ్రేటర్ దాన్ 0నో లెస్ దాన్ 0 ఏదో ఒకటి క్లియర్గా క్లారిటీగా చెప్పగలిగితే, అంటే f'(x) గ్రేటర్ దాన్ 0 అయితే అప్పుడు f(x) ఏంటి, ఇంక్రీజింగ్ ఫంక్షనే కదా. సో ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటే ఎందుకు, కింద నుంచి ఇట్లా పైకి వెళ్తుంటుంది, ఇంక కిందకి దిగదు. కాబట్టి అప్పుడు x-యాక్సిస్ని ఎన్ని చోట్ల కట్ అవుతుంది, ఒక పాయింట్ కంటే ఎక్కువ కట్టే ఛాన్స్ లేదు, ఒక పాయింట్ దగ్గర కంటే ఎక్కువ కట్టే ఛాన్స్ లేదు. కాబట్టి అప్పుడు ఓన్లీ ఒక పాయింట్ దగ్గరే కట్ అయితే అప్పుడు నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ ఏమవుతాయి, ఓన్లీ 1 అవుతుంది. ఒకవేళ f'(x) లెస్ దాన్ 0 అయింది అనుకోండి, f'(x) లెస్ దాన్ 0 అయితే అప్పుడు ఏంటి, డిక్రీజింగ్ ఫంక్షన్. సో అప్పుడు గ్రాఫ్ ఏంటి, డిక్రీజ్ అవుతుంటుంది. సో అప్పుడు కూడా x-యాక్సిస్ని అది ఓన్లీ ఒక పాయింట్ కంటే ఎక్కువ కట్టే స్కోప్ లేదు కాబట్టి అప్పుడు ఓన్లీ 1 రియల్ రూట్ మాత్రమే ఉంటుంది.
ఒకవేళ f'(x) గ్రేటర్ దాన్ 0నో లెస్ దాన్ 0నో అవ్వలేదు అనుకోండి, సో అంటే అప్పుడు మ్యాక్సిమం మినిమం వాల్యూస్ వచ్చినాయి అనుకోండి, f'(x) కనుక్కున్నారు, అది గ్రేటర్ దాన్ 0 తెలియదు, లెస్ దాన్ 0 లేదు, ఇది 0కి ఈక్వేట్ చేశారు, అంటే గ్రేటర్ దాన్ 0 కాదు, లెస్ దాన్ 0 కాదు, సో 0 అయింది అనుకోండి, ఫ్యాక్టరేషన్ చేస్తారు, రూట్స్ వస్తాయి. సో అక్కడ ఏమవుతుంది, మ్యాక్సిమం మినిమమ్ ఉంటుంది. సో f'(x) కనుక్కుంటాం అంటే ఇక్కడ f(x) 5th డిగ్రీ అయితే అప్పుడు f'(x) ఏమవుతుంది, 4th డిగ్రీ అవుతుంది. సో అది కంప్లీట్ పాజిటివ్ కాదు, కంప్లీట్ నెగిటివ్ కాదు అనుకోండి, అప్పుడు 0కి ఈక్వేట్ చేస్తారు, అప్పుడు ఇది 4th డిగ్రీ, సాల్వ్ చేస్తే 4 రూట్స్ వస్తాయి. సో తర్వాత ఏం చేస్తారు, డబుల్ డెరివేటివ్ కనుక్కుంటారు. సో డబుల్ డెరివేటివ్ గ్రేటర్ దాన్ 0 అయితే మ్యాక్సిమం ఏమవుతుంది, గ్రేటర్ దాన్ 0 అయితే మినిమం ఉంటుంది, డబుల్ డెరివేటివ్ లెస్ దాన్ 0 అయితే ఏమవుతుంది, మ్యాక్సిమం అవుతుంది. అంటే అప్పుడు ఒకవేళ మినిమం ఉందనుకోండి, గ్రాఫ్ ఏమవుతుంది, ఇలా టర్న్ అవుతుంది, మ్యాక్సిమం ఉందనుకోండి ఇలా టర్న్ అవుతుంది. అప్పుడు టర్న్లు అయినప్పుడు x-యాక్సిస్ని మోర్ దాన్ 1 పాయింట్ దగ్గర కట్టే స్కోప్ ఉంటుంది, అంటే ఓన్లీ ఒక పాయింట్ దగ్గర కట్ అవచ్చు ఇలా ఉంటే, ఒకవేళ x-యాక్సిస్ ఇక్కడ ఉంటే మోర్ దాన్ 1 పాయింట్ దగ్గర కట్ అవుతుంది. సో అప్పుడు క్లియర్ చెప్పలేము, మ్యాక్సిమం మినిమం వాల్యూస్ ఇంతకుముందు చెప్పాను క్వశ్చన్స్లో, సో అది అక్కడ చూస్తే తెలుస్తుంది, ఇంతకుముందు చెప్పాను కాన్సెప్ట్. సో ఏదంటే కాన్సెప్ట్స్లో లాస్ట్ 2-3 వీడియోస్ చూసుకోండి, క్లియర్గా ఉంటుంది, అంటే ఎలా కరెక్ట్గా చెప్పచ్చు అన్నది అక్కడ ఉంటుంది, అది చూసుకోండి. సో ఇప్పుడు మనకి ఇది f'(x) అయితే ఫస్ట్ కనుక్కుందాం. సో ముందే ఎందుకు అంత ఎక్కువ ఆలోచించడం, ఒకవేళ f'(x) గ్రేటర్ దాన్ 0నో లెస్ దాన్ 0నో అనుకోండి, సో ఇంకా సెకండ్ పాయింట్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. సో f'(x) కనుక్కుంటే, సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే, సో డిఫరెన్షియేషన్ తెలిసి ఇది వస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇది 4th డిగ్రీ ఈక్వేషన్ వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ కోఎఫిషియంట్ అక్కడ కోఎఫిషియంట్ సేమ్, ఇక్కడ సెకండ్ అక్కడ సెకండ్ సేమ్, కాబట్టి ఇంతకుముందు చెప్పిన టెక్నిక్ అప్లై చేయొచ్చు, x² పెట్టి డివైడ్ చేస్తాం, లేదంటే x² కామన్ తీస్తాం, అప్పుడు క్వశ్చన్ ఇలా వస్తుంది. సో x² టర్మ్ సపరేట్ చేస్తారు, x టర్మ్ సపరేట్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు x+1/xని t అనుకున్నారనుకోండి, x+1/xని t అనుకుంటే అప్పుడు ఇదేంటి, t² - 2 అవుతుంది, ఇదేమవుతుంది, t² - 2 అవుతుంది. అంటే అప్పుడు బ్రాకెట్లో ఏమొస్తుంది, అది t² - 2 ప్లస్ ఇదేంటి 2t + 3, అంటే అప్పుడు ఏంటి t² + 2t -2 + 3 ఎంత +1, అంటే ఏంటిది t+1 హోల్ స్క్వేర్. మరి t అంటే ఏంటి, x+1/x కదా, సో +1 హోల్ స్క్వేర్, అంటే అప్పుడు ఇదేంటి x+1/x హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇది స్క్వేరే, ఇది స్క్వేరే, సో ఇక్కడ ఈవెన్ పవర్స్ ఉన్నాయి, సో మీకు నెగిటివ్ అయినా ఎక్స్ నెగిటివ్ అయినా పవర్ ఈవెన్ పవర్ ఉంది కాబట్టి పాజిటివ్గా వస్తుంది. కాబట్టి క్లియర్గా మనకి f'(x) ఏమొచ్చింది, f'(x) గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చింది. కాబట్టి f'(x) గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి అది స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్ని క్లియర్గా చెప్పచ్చు. సో ఇది ఆర్ డిగ్రీ కాబట్టి, సో పైనుంచి కిందకో కింద నుంచో పైకో వస్తుంది, కాబట్టి ఇది ఇంక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి కింద నుంచి పైకి వెళ్తుంటుంది. సో గ్రాఫ్ ఇలా పైకి వెళ్తుంటుంది, ఇంకా మధ్యలో కింద గ్రాఫ్ డౌన్వర్డ్ అయ్యే ఛాన్సే లేదు. సో వెళ్తున్న కొద్ది రైట్ సైడ్ పోతున్న కొద్ది హైట్ పెరుగుతూనే ఉంటుంది, తగ్గదు. కాబట్టి అది x-యాక్సిస్ని 1 పాయింట్ కంటే ఎక్కువ కట్ అవ్వదు, అంటే ఓన్లీ 1 పాయింట్ దగ్గరే కట్ అవుతుంది. కాబట్టి దీనికి నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ ఎన్ని ఉంటాయి, ఓన్లీ ఒకే ఒక రియల్ రూట్ ఉంటుంది. ఇప్పుడు వాడు అడుగుతుంది ఆల్ రియల్ రూట్స్ లైస్ ఇన్ ది ఇంటర్వెల్ అన్నాడు. సో ఇప్పుడు రియల్ రూట్స్ ఒకటే ఉంది, ఒకవేళ ఎన్ని రూట్స్ ఉంటే అన్ని రూట్స్ చూస్తాం, బట్ ఇక్కడ ఎన్ని రూట్స్ వచ్చినాయి, రియల్ రూట్స్ ఓన్లీ ఒకటే ఉంది. సో ఆ రియల్ రూటు ఈ వాల్యూస్ మధ్యలో ఉంటే వాట్ ఈస్ ద ఏ అంటున్నాడు. సో ఆ రియల్ రూటు ఈ వాల్యూస్ మధ్యలో అయితే వాట్ ఈస్ ద ఏ, కొద్ది క్వశ్చన్ అర్థం చేసుకోవడం కూడా కొద్దిగా కష్టం. సరే, ఇప్పుడు దీనికి ఒకటే ఒక రియల్ రూట్ ఉంటుంది, ఇది f(x), y = f(x). సో ఆ ఒక్క రియల్ రూటు ఏ నెంబర్స్ మధ్యలో ఉంటుంది అని అడిగింది. అక్కడ ఏ నెంబర్స్ మధ్యలో ఉంటుందో చూద్దాం. సపోజ్ మనకి ఫస్ట్ ఈజీగా సింప్లిఫికేషన్ చేసేది ఏంటంటే జీరో చెక్ చేసుకుందాం ఫస్ట్. సో అంటే 0 ఎందుకంటే ఈజీగా సింప్లిఫికేషన్ అయిపోతుంది. కాబట్టి x ప్లేస్లో 0 అయితే 0 0 0 0 10. కాబట్టి f(0) ఎంత 10. సో x 0 అయితే y వాల్యూ ఎంత వస్తుంది, 10 వస్తుంది. అంటే x వాల్యూ ఇక్కడ 0 ఉంది అనుకుందాం, అప్పుడు y వాల్యూ ఎంత 10. కాబట్టి పాయింట్ 0, 10. సో అది పాజిటివ్ వచ్చేసింది. అంటే మనం 0 తీసుకుంటే పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వద్దాం, ఎందుకంటే మనకి నెగిటివ్ ఎక్కడ వస్తుందో తెలుసుకోవాలి నెక్స్ట్. అంటే అప్పుడు నెగిటివ్ ఎక్కడ వస్తుందో తెలిస్తే అప్పుడు ఆ నెగిటివ్కి పాజిటివ్ మధ్యలోనే కదా క్రాస్ అయ్యేది. సో నెగిటివ్ ఇక్కడ బిలో x-యాక్సిస్ ఎక్కడ ఉందో చూసుకుంటే, అంటే గ్రాఫ్ ఏమవుతుంది, నెగిటివ్ నుంచి ఇట్లా పాజిటివ్ వెళ్తుంది కదా. సో నెగిటివ్ ఎక్కడ ఉందో చూసుకుంటే అప్పుడు మనకు కొద్దిగా ఐడియా వస్తుంది. సో ఫస్ట్ చూడండి, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఫస్ట్ -1 చెక్ చేసుకుందాం. సో -1 రైట్ సైడ్ వద్దు, ఇంకా రైట్ సైడ్ పాజిటివ్ కదా,
మనకి నెగిటివ్ ఎక్కడ అవుతుందో చూసుకుందాం. -1 చెక్ చేద్దాం. సో ఎక్స్ ప్లేస్లో వల్ల -1 పెట్టేస్తే సో ఇక్కడ చేసేసాడు కాబట్టి రైట్ రాసేసుకుందాం. సో అంటే 0 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి, లెఫ్ట్ సైడ్ -1 కాబట్టి ఫస్ట్ -1 చెక్ చేయండి. సో -1 చెక్ చేస్తే ఏమొస్తుంది, 3 వచ్చింది కాబట్టి -1 దగ్గర 3 వచ్చింది. అంటే ఇంకా లెఫ్ట్ సైడ్ రావాలి మీరు. సో ఈ పాయింట్ ఏంటి, -1, 3 ఇంకా లెఫ్ట్ సైడ్ -2 చూద్దాం. సో ఎక్స్ ప్లేస్లో అంటే ఫస్ట్ లీస్ట్ నెంబర్ నుంచే మొదలు పెట్టండి. ఇంకా తప్పలేదు కాబట్టి ఇక -2 దాకా వచ్చాం. అది కూడా తప్పపోతే -3 తీసుకుంటాం. సో -2 అంటే కొద్దిగా సింప్లిఫికేషన్ ఎక్కువ అవుతుంది, అందుకే డైరెక్ట్గా వెళ్ళలేదు. సో ఇప్పుడు -2 తీసుకున్నారనుకోండి, సింప్లిఫై చేస్తే -34 వచ్చింది, అయిపోయింది మనకి ఇంకా. సో -2 దగ్గర -34 అంటే ఏమవుతుంది, బిలో ది ఎక్స్ యాక్సే కదా. కాబట్టి ఇప్పుడు గ్రాఫ్ క్లియర్గా మనకు అర్థమైంది ఏంటంటే, సో -2 దగ్గర ఏమో -34, -1 దగ్గర 3 అంటే -2 దగ్గర నెగిటివ్ వచ్చింది, -1 దగ్గర పాజిటివ్ వచ్చింది. అంటే ఈ మధ్యలో ఏమవుతుంది, ఇక్కడ నెగిటివ్ వచ్చింది, తర్వాత ఇక్కడ ఏంటి పాజిటివ్. ఇదేంటి ఒక పాలినామియల్ ఈక్వేషన్. పాలినామియల్ ఈక్వేషన్ ఎప్పుడు కూడా బ్రేక్ అవ్వదు, ఆల్వేస్ కంటిన్యూస్. సో ఇక్కడ నెగిటివ్, ఇక్కడ ఏంటి ఫస్ట్ మనకి మధ్యలో ఏంటో తెలియదు, ఫస్ట్ వదిలేసింది, మధ్యలో ఏంటో తెలియదు, వదిలేద్దాం. సో ఇప్పుడు ఏంటి మనకి ఇక్కడైతే నెగిటివ్ అని తెలిసిపోయింది, ఇక్కడ ఏంటి పాజిటివ్ అని తెలిసింది. నెక్స్ట్ గ్రాఫ్ ఏంటి కంటిన్యూస్, నెక్స్ట్ ఏంటి ఇంక్రీజింగ్. అంటే ఇప్పుడు నెగిటివ్ నుంచి పైకి వెళ్తూ ఉంటుంది, ఎక్కడ దాకా వెళ్ళాలి, ఇక్కడ దాకా వెళ్ళాలి. సో ఇంక్రీజింగ్ కదా, కాబట్టి మధ్యలో ఎక్స్ని క్రాస్ అయిందా లేదా, క్రాస్ అయింది. కాబట్టి రూట్ ఎక్కడ ఉంటుంది, -2కి -1 మధ్యలోనే కదా గ్రాఫ్ క్రాస్ అయింది ఎక్స్ని. కాబట్టి ఆ రియల్ రూట్ -2కి -1కి మధ్యలో ఉంటుంది. ఆ రియల్ రూట్ -2కి -1కి మధ్యలో ఉంటుంది. మరి ఇక్కడేమి ఇచ్చాడు ఆన్సరు, a+1 అని ఇచ్చాడు. అంటే అప్పుడు ఏ వాల్యూ ఎంత చూసుకోండి, ఏ వాల్యూ ఎంత, -2 కదా. సో ఏ వాల్యూ -2, ఇక్కడ -2 + 1 రాస్తే -1 వచ్చింది కదా. కాబట్టి ఏ వాల్యూ ఏంటి, -2. మనకు అడుగుతుంది ఏంటి, మోడ్ ఆఫ్ ఏ. సో మోడ్ ఆఫ్ ఏ అంటే ఎంత, అప్పుడు మోడ్ ఆఫ్ -2 ఈక్వల్ ఎంత, 2. సో ఆన్సర్ 2. కొద్దిగా అడ్వాన్స్ రేంజ్ క్వశ్చన్, కొద్దిగా కష్టమైంది, మళ్ళీ వింటే అర్థమవుతుంది. ప్లస్ ఇంకా క్లారిటీ కావాలంటే ఇది చెప్పాను కాన్సెప్ట్లో లాస్ట్ 2-3 వీడియోస్ వీటి మీద ఉంటుంది, అంటే మ్యాక్సిమం మినిమా వాటి మీద ఉంటుంది.